నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో మిరియాల మినపప్పు వడలు తయారు చేసి చూపించబోతున్నాను. శ్రావణ మాసం స్పెషల్ అండి. మిరియాలు వేసి ఈ విధంగా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. వడ అనేది పైన క్రిస్పీగా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. మామూలుగా మినపప్పు వడలు చల్లారిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి కదా, ఇవి ఈ విధంగా చేశారంటే అసలు కావు. చల్లారిన తర్వాత కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటుంది వడ. నేను ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు వరకు వేసుకుంటున్నాను. గుండు పప్పు వేసుకోలేదు నేను, ఇలా బేడలు అంటారు కదా, ఆ పప్పు అయితే వేసుకుంటున్నాను. మినపప్పు బేడలు. మీ దగ్గర గుండు పప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకున్నా బాగా వస్తాయి. 1 కప్పు వరకు వేసాను. శుభ్రంగా కడిగిన తర్వాత నానపెట్టుకున్నాను. 2 అవర్స్ పాటు నానితే మినపప్పు వడలు బాగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు నానపెట్టుకోండి. మీడియం సైజు మిక్సర్ జార్ ఒకటి తీసుకోండి. చూడండి, బాగా నానిపోయాయి మినపప్పు. అందులో నీళ్ళు ఎక్కువ రాకుండా బాగా వంపేసుకొని మినపప్పు వరకే వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూను బియ్యం పిండి జల్లించి తీసుకోండి. సాఫ్ట్గా ఉన్న పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర బియ్యం పిండి లేకుంటే మినపప్పు నానబెట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ రైస్ కూడా నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కారానికి సరిపడా 1 పచ్చిమిరపకాయ తుంచి వేసాను. 1 ఇంచు వరకు అల్లం పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ మిరియాలు కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మినపప్పుని బాగా కరెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మినపప్పు వడలు అనేది బాగా వస్తాయి. మినపప్పు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వడ అనేది వస్తుంది. ఇప్పుడు స్పూన్తో ఒకసారి చూపించాను కదా, ఆ విధంగా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనకు మిరియాలు అనేది అక్కడక్కడ క్రష్ అవుతాయి అంతే, అవి కూడా ఏం సాఫ్ట్గా అవ్వవు. చూడండి, మనకు ఆ వడ తినేటప్పుడు ఆ మిరియాలు అక్కడక్కడ తగులుతూ సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పిండిని మొత్తం ఒక బౌల్లో వేసేస్తున్నాను. మినపప్పు పిండికి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అందులోనే కొద్దిగా వంట సోడా చిటికెడ వేసుకోండి, సరిపోతుంది. అలా వేయడం వల్ల కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి వడలు. మీకు సోడా వద్దనుకుంటే, వంట సోడా వద్దనుకుంటే స్కిప్ చేసి అలాగైనా చేసుకోవచ్చు. వేసిన సాల్టు అలాగే వంట సోడా పిండికి బాగా పట్టేలాగా బాగా బీట్ చేయండి. మీరు మినపప్పు పిండి అనేది కరెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడు వడ అనేది బాగా వస్తుంది. ఇలా తీసుకుంటే చేత్తో బాగా ఉండలాగా రావాలి, సాఫ్ట్గా ఉండాలి పిండి. అందులో కొద్దిగా పచ్చి కరివేపాకు తుంచి వేస్తున్నాను. తుంచి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి వెంటనే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, వడలు అనేది బాగా వస్తాయి. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లేకుండా ఉంచుకోవాలి. వేసిన వెంటనే మనకు వడ పైకి పొంగేలాగా వస్తే సరిపోతుంది. ఆ విధంగా నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వడలన్నీ వేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. బాగా ఎర్రగా కాల్చుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తాయి. వెంటనే తీసేసారంటే కొంచెం కలర్ అనేది తక్కువ వస్తాయి, కానీ వడ ఏమి మనకి బాగా ఫ్రై అయి ఉంటుంది. నేను 2వ వైపుకు తిప్పుతున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో 2 వైపులా బాగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇవి బాగా ఎర్రగా వేగిపోయాయి, తీసేస్తున్నాను. బాగా కరకరలాడుతూ మినపప్పు వడ అనేది బాగా వస్తాయి. మనము రైస్ ఫ్లోర్ వేసాం కదా, దానివల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే వడలు కూడా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అన్నీ తీసేసాను. మీ దగ్గర ఎంత పిండి ఉంటే అన్నీ ఇదే విధంగా మళ్ళీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవడమే. అంతే అండి, మిరియాల మినపప్పు వడలు అయితే రెడీ అయిపోయాయి. శ్రావణ మాసం స్పెషల్ మీకు ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేసాను. రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీ అయితే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.